ఆ ఈరోజు మీరు గొప్ప టీంలో ఉన్నారు. గొప్ప మెంటర్ మీకు ఆల్రెడీ. ఆ నేను ఒక మాటలో చెప్పాలంటే మీరు అదృష్టవంతులు అనుకుంటాను. ఎందుకు అదృష్టవంతులు అనుకుంటానంటే మనకు ఆలోచన చెప్పే నాయకుడు కావాలి. ఆ డబ్బు ఎవరైనా ఇవ్వచ్చు, సాయం ఎవరైనా చేయొచ్చు. కానీ ఆలోచన చెప్పే నాయకుడు ఎప్పుడైతే ఉంటారో ఆ నాయకుడి అడుగు జాడలో మనం నడిస్తే ఖచ్చితంగా మనం గ్రోత్ అవుతాం. అటువంటి నాయకుడు రంజిస్తారు మీకు. రైట్, మంచి లీడర్. ఆ మీరు అయిన అడుగు జాడల్లో ముందుకు నడవాలని అయితే నేను ఖచ్చితంగా ఆశిస్తూ ఉన్నాను. ఆ నేను కోరుకునేది కూడా అదే. రైట్, నా లైఫ్ జర్నీ. నా పేరు ముఖ్య భాస్కర్. నేను కొద్దిగా నా స్లైడ్ స్టార్ట్ చేసుకొని నేను ముందుకు వెళ్తాను. నేను రైట్, స్లైడ్ కనబడుతుందా సార్? Yes, sir. రైట్, నా వాయిస్ క్లియర్ కదా? Very, very clear, sir. Very clear. రైట్, గుడ్ మార్నింగ్. నా పేరు ముఖ్య భాస్కర్. దేవాకర్పేట విలేజ్, భీమ్గల్ మండలం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి నేను ఉన్నాను. వెస్టీజ్ అంటే వెస్టీజ్ ఎందుకు లైఫ్కి వచ్చింది, వెస్టీజ్ రాకముందు మా పరిస్థితులు ఏంది, వెస్టీజ్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది, నిజంగా వెస్టీజ్ రాకపోతే ముఖ్య భాస్కర్ అనేవాడు ఎలా ఉండేవాడు, వెస్టీజ్ ని పైవాడు నా చేతికి ఇవ్వకపోతే నా బతుకు అదో రకంగా ఉండేది. రైట్, వెస్టీజ్ అనేది నా లైఫ్ లో ఎప్పుడైతే వచ్చిందో దాన్ని నేను పట్టుకున్నాను. వెస్టీజ్ ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చిందో దాన్ని నేను పుచ్చుకున్నాను, పట్టుకున్నాను. ఆ ఎలా పట్టుకున్నానంటే, ఒక కొండ మీద నుంచి జారిపడినప్పుడు ఏ ఒక్క చెట్టు, ఈ ఏరు సపోర్ట్ చేస్తే ఊగులాడుతానేమో అని ఏ మనిషిని అయితే పడిపోతున్నప్పుడు అది ఆలోచన చేస్తూ ఉంటారో, నా బ్రతుకులో కంప్లీట్ గా నేను పడిపోతున్నప్పుడు నాకు అలా ఒక తాడులాగా, ఒక చెట్టు ఏరులాగా నా చేతుకు అందుకుంది, నా చేతికి అందింది వెస్టీజ్. దాన్ని నేను పట్టుకున్నాను. డియర్ లీడర్స్, ఈ రోజు ఈ జూమ్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, నేను మీతో ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వెస్టీజ్ అనే గొప్ప ఆపర్చునిటీని మీరు ఫస్ట్ పట్టుకోండి. మీరు పట్టుకోలేరనుకో అది మీకు అందదు. మీరు పట్టుకుంటేనే అందుతుంది. ఇక్కడ నా మాటకు రెండు అర్థాలు ఉన్నాయి, మీకు అర్థం అవుతుందో లేదు. ఎవరైతే పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళకే అందుతుంది. ఎవరైతే పట్టుకోమనుకొని అనుకుంటారో వాళ్ళకి అందదు. వెస్టీజ్ ఈ రోజు ప్రతి ఒక్కరు టచ్ చేస్తుంది. అలా నన్ను కూడా టచ్ చేసుకుంటూ వచ్చింది. రైట్, ఎప్పుడైతే దాన్ని పట్టుకున్నానో అది నా లైఫ్ లో చాలా మార్పులు తీసుకొచ్చింది. అంటే నేను ఇంకో మాట చెప్తాను, వెస్టీజ్ చేస్తే కష్టాలు రావా సార్? వస్తాయి. కానీ అన్నిటికంటే అది సపోర్ట్ చేస్తూ మనకు ముందుకు నడిపిస్తుంది. అలా వెస్టీజ్ నా లైఫ్ లోకి వచ్చింది. రైట్, వెస్టీజ్ కంటే ముందు నా జీవితం ఎలా ఉండేదంటే, మా అమ్మ నాన్న. రైట్, ఇది నా పాత మా అమ్మ నాన్నలు నన్ను పెంచి పోషించిన ఇల్లు. చూశారా, ఇటువంటి ఇంట్లో నా జన్మ. ఆ అమ్మ నాన్న చేసే పనులు ఏంటంటే, ఆవులు మెప్పుకుంటూ, గోర్రులు మెప్పుకుంటూ ఆ సహజీవనం, అలా జీవనం అలాగే సాగుతుంది. ఇప్పటికి వరకు అలాగే సాగింది. గత సంవత్సరం నుంచి కంప్లీట్ గా వాళ్ళు ఆ ఆ వృత్తి నుంచి రిటైర్మెంట్ తీసుకొని కూర్చున్నారు హ్యాపీగా. ఒక మాట చెప్తాను చూడండి, గొప్పవాడు అవుతాడో లేడో ఎవరు గ్రహించడు, కానీ ఆలోచన మారితే ఖచ్చితంగా గొప్పవాడు అవుతాడు. ఇది నిజం. మన ఆలోచన మారితే మనం ఖచ్చితంగా గొప్ప వాళ్ళం అవుతాం. ఈ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఆలోచన మారకపోతేనే సమస్య. ఆలోచన మారితే
కంప్లీట్ సమస్య అంతా దూరం అవుతుంది, గొప్ప వాళ్ళం అవుతాం. రైట్. వెస్టిజ్ కంటే ముందు నాది జైలు జీవితం. జైలు జీవితంలో నేను చాలా వడిదొడుకులు వచ్చాయి. ఎందుకు జైలుకి వెళ్ళారు సార్ అని నన్ను అడగదు. ఇప్పుడు ఎందుకు జైలుకి వెళ్ళారు సార్ అని నన్ను అడగదు. కానీ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచన ఈ రకంగా తీసుకుపోయి అందులో వాడేస్తుందని తెలియలేదు నాకు. తెలిసిన తర్వాత అక్కడి నుంచి కంప్లీట్ బయటపడ్డాను. రైట్. 2003 2003లో కరీంనగర్ జైల్లో 6 నెలలు ఉన్నాను. ఈ జైలు జీవితం చాలా నేర్పింది నాకు, చాలా నేర్పింది. మీ దగ్గర ఎవరైనా జైలుకి వెళ్ళి వస్తే వాళ్ళని చిన్న చూపు చూడకండి, వాళ్ళు చాలా నేర్చుకొని వస్తారు బయటకు. అంటే కొందరు, అందరూ కాదు, కొందరు. ఈ జైలు జీవితంలో నేను చాలా నేర్చుకున్నాను. ఈ బ్రతుకు ఇలా బ్రతకాలనా, ఇలా బ్రతకకూడదా, ఎలా ఉండాలనేది కంప్లీట్ నేర్చుకున్నాను. అప్పుడు నా ఏజ్ వచ్చేసి 19-20 సంవత్సరాల ఏజ్ నాది. 20 సంవత్సరాలు. ఆ టైంలో జైల్లో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, ఇది తప్పు, ఇది నేను చేయకూడదు, ఇది తప్పు, ఇది నేను చేయకూడదు. ఆ జైల్లో నేను కొందరిని చూశాను, హత్య చేసి వచ్చినోడిని చూశాను, తప్పుడు పనులు చేసి వచ్చినోడిని చూశాను, అత్యాచారాలు చేసి వచ్చినోడిని చూశాను, ఆ అన్నదమ్ములే కొట్లాడుకొని వచ్చిన వాళ్ళని చూశాను, తల్లిదండ్రులను చంపేసి వచ్చిన వాళ్ళని చూశాను, లాస్ట్ కు భార్యను పిల్లలను చంపితే వచ్చిన వాళ్ళని కూడా చూశాను. ఇదంతా తప్పు కదా, ఇది నేను చేయకూడదు అని చెప్పేసి నా ఆ టైంలో నేర్చుకున్నా నేను. ఒక రకంగా బయటికి వచ్చిన తర్వాత అది అలాగే ఉంది, ఆ కేసు అలాగే ఉంది. నాది వారెంట్ అవుతుందన్న సంగతి తెలియదు. కానీ 2004లో నేను దుబాయ్ వెళ్ళాను. 2004 నుంచి 2007 వరకు దుబాయ్లోనే ఉన్నాను. నానా కష్టాలు పడ్డాను. మన ప్రాంతం నుంచి ఎవరైనా దేశం వెళ్తారో లేదో నాకు తెలియదు, కానీ కరీంనగర్, నిజామాబాద్ వెళ్తారు, ఎక్కువ మంది దేశం వెళ్తారు. అలా నేను కూడా దేశం వెళ్ళిన వాళ్ళు నేను ఒప్పుకోను. దేశం వెళ్ళిన వారిలో నేను ఒప్పుకోను. ఆ నేను దేశం వెళ్ళాను, అక్కడ చాలా కష్టపడ్డాను. ఆ కష్టం ఎంత పడ్డానంటే దుబాయ్ పోయి నా వాళ్ళకు తెలుస్తుంది. ఈరోజు వెస్టీజ్ గొప్ప ఆపర్చునిటీ ఇచ్చింది మనకు, చూడడానికే వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది, పని చేయడానికి కాదు. అలా కష్టపడ్డాను. అక్కడ నుంచి రైట్ రిటర్న్. ఇది నా ఫ్యామిలీ. ఇక్కడ చిన్న పిల్లలు కనబడుతున్న తమ్ముడు పిల్లలు, అమ్మ నాన్న భార్య, ఇద్దరు ముగ్గురు, పెద్దగున్న ముగ్గురు పిల్లలు మా పిల్లలు. రైట్. వీళ్ళు నా పిల్లలు. వీళ్ళు ఈరోజు వీళ్ళకు ఇక్కడ మధ్యలో కూర్చున్న పాప ఉంది చూడండి, బ్లాక్ షూని వేసుకున్న పాప. ఈ పాప ప్రాబ్లం వల్లనే మేము స్టేజ్కి వచ్చాం, అది తర్వాత మీకు చెప్తాను నేను. రైట్. అగైన్ 2007 జనవరి, ఫిబ్రవరి మరి వరంగల్ జైలు. ఎందుకు జైలుకు వచ్చింది వెళ్ళానంటే, నేను ఎప్పుడైతే 2004లో 2003లో జైల్లో ఉన్నానో, అది బయటకు వచ్చిన తర్వాత అది వారెంట్ అయింది. వారెంట్ అయిన తర్వాత తీసుకెళ్లి నేను దుబాయ్ నుంచి రాగానే ఒక 2 నుంచి 3 నెలలు, ఎప్పుడు వచ్చానంటే 2006 సారీ 2006 నవంబర్లో వచ్చాను. డిసెంబర్ లాస్ట్ లో నన్ను తీసుకెళ్లి కరీంనగర్ జైల్లో పాడేశారు. కరీంనగర్ జైల్లో పోయిన తర్వాత అక్కడ నాకు జడ్జి దగ్గర నిలబెట్టిన తర్వాత నా మీద శిక్ష ఖరారైంది. ఎన్ని రోజులు శిక్ష ఖరారైందంటే 10 సంవత్సరాలు, 10 లక్షల జుర్మానా. ఆ మాటలు నేను తలుచుకుంటేనే నాకు ఇప్పటికే నా గుండె కంప్లీట్ గా అది భయపడుతుంది. అది అసలు తలుచుకోవద్దు. నా లైఫ్ జర్నీలో అది తలుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నాకు. జడ్జి ముంగట నిలబెట్టారు. జడ్జి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల జుర్మానా నువ్వు కట్టాలి నాన్న.
అని చెప్పిన తర్వాత భయంకరమైన ఏడుపు వచ్చింది. బాగా ఏడ్చేస్తున్నాను, బాగా ఏడ్చేసుకున్నాను. 10 సంవత్సరాలు నేను జైలుకి వెళ్ళిపోతే అమ్మా నాన్న పరిస్థితి, తమ్ముడు చెల్లి పరిస్థితి, భార్య బిడ్డ పరిస్థితి ఏమవుతుంది? ఎందుకు ఈ బ్రతుకు అనేది తలంచుకొని అలాగే ఎడవడం స్టార్ట్ చేశాను. 2 మోకాళ్ళ మీద అలా పడిపోయాను కోర్టులో. అప్పుడు లేడీ జడ్జి ఒక మాట అడిగింది, బాబు ఏమైనా మాట్లాడతావా అన్నది. నాకు ఆ మాటలు ఎలా వచ్చాయో, అసలు ఆమెతో ఎలా మాట్లాడడం నాకు ఏమనిపించలేదు, కానీ నాకు అనిపిస్తుంది పైవాడే నాకు సాయం చేశాడు. ఆ మాటలు నా నోట ఆమెతో పలకరించాడేమో అనిపించింది నాకు. తర్వాత నేను ఆలోచన చేస్తూ ఉంటే, అమ్మా 10 సంవత్సరాలు నేను జైలుకి వెళ్ళిపోతే మా అమ్మ నాన్న చెల్లె తమ్ముడు భార్య బిడ్డ ఆత్మహత్య చేసుకొని చనిపోతారమ్మా. నేనే వాళ్ళకు పెద్ద దిక్కును. తెలిసి తెలియని వయసులో తప్పు చేసింది నిజమే. ఆ తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళా అటువంటి తప్పు నేను చేయకుండా ఇప్పటి వరకు అలాగే ఉన్నాను. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. రైట్, ఒక్కసారి మీకు దయా కనికారం ఏమైనా ఉంటే ఇంకో మాట మాట్లాడని చెప్పేసి 2 చేతులు జోడించి ఆ తల భూమికి కొట్టేసుకున్న పరిస్థితి నాది. ఆ టైంలో ఆ పైవాడు ఆమెను కన్నెరించాడు, ఆమె హృదయాన్ని కదిలించాడేమో, నా మీద ప్రేమ పుట్టించాడేమో, కానీ బాబు 2 సంవత్సరాలు జైలు శిక్ష, 10,000 జుర్మానా, నువ్వు తప్పు చేసినట్టు మా రికార్డులో లేదు, కోర్టును ధిక్కరించి దేశం వెళ్ళిపోయినావు కాబట్టి శిక్ష, నువ్వు హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటే ఖచ్చితంగా నీ కేసు కొట్టేషన్ పోతుందని ఒక పేపర్ చేతికిచ్చి నాకు 2 సంవత్సరాలు జైలు శిక్ష, 1 సంవత్సరము ఒక 10,000 జుర్మానాతో నన్ను అక్కడి నుంచి వరంగల్ జైలుకి తీసుకెళ్లారు. వరంగల్ జైలుకి వెళ్ళిన తర్వాత జనవరి ఫిబ్రవరి నెలలో నేను అక్కడనే ఉన్నాను. ఈ జనవరి ఫిబ్రవరి నెలలో నేను అప్పటికే నాకు చురుకుగా పనిచేయడం, చురుకుగా ఉండడం, నేర్చుకోవడం, ఆ సమాజానికి ఏదైనా చేయాలనేది నా తాపర్యం. ఇప్పటికి కూడా అదే నాకు ఆలోచన. చాలా మంది ఏమనుకుంటారో తెలుసా, నా ఆలోచన ఎలా ఉంటుందంటే, మానవుడికి నేనేమైనా చేయాలి, నేను మానవతావాదిని. ఆయన కలర్ ఏదైనా ఉండొచ్చు, ఆయన క్యాస్ట్ ఏదైనా ఉండొచ్చు, ఆయన కంట్రీ ఏదైనా ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. ఆయన మనిషి ఉంటే ఆయనకు నేనేమైనా సాయం చేయాలి. మనిషికి సాయం చేసే హృదయం కలిగి, నాకు అదే తలపు కలిగి ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఈ విధంగా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత జనవరి 26 ఆ రోజు 26 జనవరి మనకు జెండా ఎగరేస్తారు. ఆ రోజు ఒక ఉపన్యాసం పెట్టారు. ఆ ఉపన్యాసం పేరేంటంటే ఐక్యమత్యమే మహాబలం. అది ఏంది అనేది వివరణ చేయాలి. ఖైదీలు ఎవరన్నా కావచ్చు. 10 మంది నిలబడ్డారు, 10 మందిలో నేను ఒకరు ఆ స్పీచ్ ఇవ్వడానికి. అందరూ మాట్లాడారు. ఆఖరిలో నాతో మాట్లాడించారు. లైన్ గా కూర్చున్నారు, ఆఖరిలో ఉన్న నేను, నాతో మాట్లాడించారు. నేను ఆ మెసేజ్ చేస్తూ, ఆ స్పీచ్ ఇస్తూ ఏడ్చేశాను. ఐక్యమత్యమే ఉంటే మనిషి ఎక్కడ కూడా ఓడిపోడు. భార్యాభర్తలు ఐకమత్యంగా ఉన్నారనుకో దేనైనా సాధిస్తారు. తల్లి తండ్రి కొడుకు బిడ్డలు ఐక్యమత్యంగా ఉన్నారనుకో వాళ్ళు ఆటోమేటిక్ ఎదుగుతారు. ఐక్యమత్యంలో ఉన్న ఆ మంచితనం ఇంకా ఎందులో మనకు. ఈ రోజు నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను మీకు, ఈ రోజు టీంలో ఉన్న ఐక్యత ఉంటే మనం దేన్నైనా సాధిస్తాం, ఎంత పెద్ద చెక్కన కొడతాం. ఈ రోజు టీంలలో ఐక్యత లోపిస్తుంది. ఎందుకు లోపిస్తుందంటే గురువుకు లోబడకపోతే లోపిస్తుంది. గురువుకు మనం లోబడాలి, గురువు మనల్ని ప్రేమించాలి. ఇక్కడ గురువులు ఎవరంటే అప్లైన్ మనం ప్రేమిస్తే, అప్లైన్ అనే లీడర్ అప్లైన్ మనం గౌరవిస్తే డౌన్ లైన్ అనే మన పిల్లలను మనం ప్రేమిస్తాం. ఇది చాలా లోపిస్తుంది. అది నాకు ఆ టైంలో నేను ఈ విధంగా కాదు కానీ ఆ రకంగా మాట్లాడాను. నా కుటుంబంలో నాకు ఐక్యత ఉంటే నేను జైలుకి ఎందుకు వచ్చేవాడిని? ఈ రోజు నేను అనుకుంటున్నాను, ఈ అవకాశం నాకు ఇస్తే, నన్ను ఈ 4 గోడల నుంచి బయటికి పంపిస్తే నా కుటుంబంతో నేను ఎప్పుడు ఐక్యతగానే ఉంటాను.
ఏ ఒడిదొడుకులు వచ్చినా నేను సమస్యను దగ్గరుండి పరిష్కరించే విధంగా ఉంటాను. రైట్, ఇక్కడ ఉన్న ఖైదీలలో ఐక్యత లేకని అందరం వచ్చాం. దయా కనికారం ఉంటే మాలో కొందరికన్నా మీరు ఈ అవకాశం ఇస్తారేమో అని చెప్పిన తర్వాత చాలా విషయాలు మాట్లాడాను అక్కడ. అది దగ్గర దగ్గర నాకు 20 నిమిషాలు టైం ఇచ్చారు. ఆ టైంలో నేను అక్కడ ఉన్న జడ్జి, జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్ మనసును గెలుచుకున్నాను. నాకు ఫ్రీ బెయిల్ ఇచ్చి నాకు బయటికి పంపించారు. అప్పుడు వాళ్ళు ఒక లెటర్ రాశారు, నువ్వు హైకోర్టుకు అప్పీల్ చేసుకొని నీ కేసు కొట్టేసి పోతుందని. బయటకు వచ్చిన తర్వాత హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నా, నా కేసు కొట్టేసుడు పోయింది. అంటే నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను, డియర్ లీడర్స్, మంచితనం మంచితనం మీలో ఉంటే, అది నాలో ఉంటే, మనలో ఉంటే మనం ఎక్కడైనా గెలుస్తాం. దయచేసి గమనించండి, మంచితనాన్ని సంపాదించుదాం. ఈ మంచితనం ఎవరికి వస్తుందంటే మానవతావాదికి వస్తుంది మంచితనం. మనం మానవతావాదులం ఉందాం. కలర్ ఏది మనకు అవసరం లేదు, క్యాస్ట్ ఏది మనకు అవసరం లేదు, కంట్రీ ఏది కూడా అవసరం లేదు. మనం మనుషులం కదా. ఆయనకు భాష వస్తుంది, నాకు భాష వస్తుంది. ఆయనకు ఆయనకు అదే మానవుడు, మనమే మానవులం. కాబట్టి ఇది ప్రేమించే లక్షణాలు మనలో ఉంటే మనం బిజినెస్ ను ఘనంగా బ్రహ్మాండంగా బిల్డ్ చేయగలం. ఇది మీరు గమనించాలని నా చిన్న నా లైఫ్ జర్నీలో ఇదొక మీకు హెచ్చరిక అనుకుంటారా, సలహా అనుకుంటారా, చాయిస్ మీది. రైట్, థ్యాంక్ యూ. తర్వాత రిటర్న్ జైలుకి వచ్చిన తర్వాత నా పని ఏంటంటే నేను మోటార్ వెండింగ్ చేసేవాడు. మోటార్ వెండింగ్ చేస్తూ నా కుటుంబాన్ని పోషించేవాడు. ఈ మోటార్ వెండింగ్ చేస్తూ ఇప్పటికి నేను హాఫ్ హెచ్పి నుంచి 50 హెచ్పి వరకు వెండింగ్ చేస్తాను. కానీ ఇప్పుడు షాప్ కంప్లీట్ బంద్ చేశాను. వెస్టిజే నా లైఫ్ లో కంప్లీట్ వెస్టిజే, నాకు కంప్లీట్ వెస్టిజే. రైట్, వెస్టిజే కంప్లీట్. నా పని, నా జాబ్, నా ప్యాషన్ అంతా వెస్టిజే. అలా చేసుకున్నాను. ఇలా చేస్తూ నేను బైండింగ్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ నాకు ఆలోచన వచ్చింది, డబ్బులు ఎక్కువ సంపాదించాలి కదా, ఎక్కువ సంపాదిస్తే ఎక్కడ దొరుకుతుందంటే ఇంకొకరు సలహా ఇచ్చారు, ఇక్కడ కాదు బయట దేశం, మళ్ళీసారి నీకు అన్ని పనులు వస్తాయి కదా, నువ్వు బయటికి వస్తే నీకు బాగా డబ్బులు వస్తాయంటే మళ్ళీ నేను తిరిగి 2016లో సౌదీ అరేబియా వెళ్ళిపోయాను. సౌదీ అరేబియా వెళ్ళాను. అక్కడ మళ్ళీ కష్టాలు. సౌదీ అరేబియా నాకు రాదు, నా తెలుగు భాష వారికి రాదు, నా హిందీ రాదు, ఏమీ రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు. అటువంటి వారి మధ్యలో నేను వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ కష్టాలు. ఆ కష్టాల్లో నాకు ఇండియాకి తిరిగి రావడానికి ఒక ఎంపీ లేదు. నిజంగా నేను ఆ సౌదీ అరేబియాలో చనిపోతానేమో భయం వచ్చింది. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఆల్రెడీ సిరిసిల్లలో, జాన్ బ్రదర్ కావచ్చు, అక్కడ ఇంకో గిద్యోన్ బ్రదర్ ఉంటారు నారాయణపూర్లో. వాళ్ళ దగ్గర నేను గత 2-3 నెలలు వాళ్ళ రూమ్ లో తినుకుంటూ అక్కడనే ఉన్నాను. వాళ్ళు నన్ను పోషించారు. కానీ తిరిగి రావాలంటే, ఏదైనా ప్లాన్ చేయాలంటే, ఒక బాబు తీసుకెళ్లి నాకు హోటల్లో పనికి పెట్టాడు. నేను చేసే పని ఏమో మోటార్ వైండింగ్ ఎలక్ట్రీషియన్ వర్క్, వెల్డర్ నేను. కానీ అక్కడి భాష రాక, అక్కడ వాతావరణం నాకు సపోర్ట్ చేయక, ఏజెంట్ ద్వారా కొద్ది ఇబ్బందులు రాగా, అక్కడ ఉన్న కంపెనీల ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చడం వల్ల నాకు వేరే మార్గం ఏది లేక నేను ఆ హోటల్లో ఎంగిలి ప్లేట్లు 1500 నుంచి ఎక్కువగా ఎంగిలి ప్లేట్లు కడిగాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అడగండి. సౌదీ అరేబియాలో ఆ అరబీ తినే తిండి అలా ఉండదు. అదే ప్లేట్ లో తుమ్ముతాడు, అదే ప్లేట్ లో ఉమ్ముతాడు, అదే ప్లేట్ లో తింటాడు. భయంకరంగా ఉంటుంది. అటువంటి ప్లేట్లు క్లీన్ చేయడం నాకు మనసు ఒప్పుకోలేదు 2-3 డేస్. కానీ ఎందుకో లోపల మనసు అనిపించింది, నీకు ఇది తప్ప ఇంకోటి లేదురా, ఇది చేస్తే నేను ఇండియాకి వెళ్తాను. ఇష్టపడ్డాను, చేశాను వర్క్. చేసి 3-4 మంత్స్ చేసుకొని ఇమీడియట్లీ తిరిగి మళ్ళా ఇండియాకి వచ్చేసాను. చేతులంతా పాడైపోయినాయి. తిరిగి ఇండియాకి వచ్చి మళ్ళీ వైండింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నాకు స్ట్రిక్ట్ స్టార్ట్ అయింది. 3 లక్షలు లాస్ అయ్యాను. ఇంటి దగ్గర ఒక ఇంచుమించు ఏం లేదన్నా పాత బాకి ఒక 10 లక్షలు ఉంది. టోటల్ ఒక 13-14 లక్షలు అప్ అయిపోయింది. ఏం చేయలేని పరిస్థితి. ఇంటికి వచ్చేసరికి మా పెద్ద పాపకు వైట్ జాండీస్ అందుకున్నాయి. మా మేడం టైలర్ చేసేది. అప్పు అయితే కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర తీయరు సార్.
నీకు రోజు మాట్లాడించేవాడు కూడా మాట్లాడాడు తెలుసా? నీలో రోజు బీరు బ్రాండులు తాగేవాడు కూడా తాగడానికి రాడిగా. నీతో డిన్నర్ చేసుకునేవాడు కూడా రాడు. అటువంటి వాళ్ళు అలా అయిపోతుంది పరిస్థితి. నాకు కూడా నా ఫ్రెండ్స్ అందరూ వదిలేశారు, బంధువులు వదిలేశారు, కన్న తల్లిదండ్రులు వదిలేశారు, అవసరం ఎంచుకుంటే పిల్లనిచ్చిన మామ కూడా మర్చిపోయారు. భయంకరమైన పరిస్థితి. మోటార్ వైండింగ్ చేసి చిన్న వర్క్ చేసుకొని వచ్చిన 2-3 వేల రూపాయలు మా మేడం టైలర్ కుట్టిన డబ్బులు తీసుకొని కోరుట్ల ప్రాంతంలో కేశవరావు హాస్పిటల్, దాని పేరు దిలీప్ రావు హాస్పిటల్, అక్కడికి వెళ్ళి డాక్టర్ను చూయిస్తే పాపకు 4 గ్రామ్ బ్లడ్ ఉంది, పాప చనిపోతుంది, లేదంటే కోమలకు వెళ్ళిపోతుంది బాబు, తొందరగా 50,000 డిపాజిట్ చేయి, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం, వారం రోజులు మా అబ్జర్వర్ లో ఉండాలన్న. ఉన్నాయి 2-3 వేలు, 50,000 మన దగ్గర లేవు. ఎవరికి ఫోన్ చేసినా ఎవరు ఫోన్ ఎత్తలేరు. ఎవరి దగ్గరకు అప్పు వెళ్ళి అడిగినా నా దగ్గర లేదంటున్నారు. ఇప్పటికే 10-15 లక్షలు అప్పుతో ఉన్నావురా, నువ్వేడా అప్పు తీరుస్తావని ఇప్పుడు హేళన చేస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో ఏడుచుకుంటా ఆ హాస్పిటల్ గేట్ దగ్గర ఏడిచాను. నేను 2 చేతులు పైకెత్తాను, పైవాడినే చూశాను. నువ్వే దిక్కు నాకు ఇప్పుడు, ఎవ్వరు దిక్కు లేరు అన్న తర్వాత ఒక్కసారి మా చెల్లి కన్నా ఫోన్ చేస్తానని, డిసెంబర్లో మా చిన్న చెల్లె ఉంటుంది, ఆ సునీత అని ఫోన్ చేశాను. చెల్లె పరిస్థితి ఇలారా, ఏం చేయాలో అర్థమైతలేనురా, పరిస్థితులు ఇలా అవుతాయని అనుకోలేనని చెప్పి చాలా ఏడిశాను. అన్న, వెస్టీజ్ ప్రోడక్ట్ మేము వాడుతున్నామన్నా, కొన్ని అలా వెస్టీజ్ అని చెప్పింది, ఏం చెప్తుందో నాకు అర్థం కాలేదు ఆ టైంలో, కానీ మేము కొన్ని ప్రోడక్ట్ వాడుతున్నామన్నా, బాగున్నాయి. బాబాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొరకు వాడాం, సెట్ అయిపోయింది. పాపకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో నేను అడుగుతా అని చెప్పేసి కరీంనగర్ నీలవర్ణ మేడానికి ఫోన్ చేసింది. నన్ను ఇక్కడి నుంచి తోలేసింది. పోయే వరకు నాకు అక్కడి నుంచి ఒక ఐరన్ కొలెస్ట్రామ్ ఇన్విగో ప్రోటర్ ఈ 3 డబ్బాలు ఇప్పించి, తర్వాత నాకు కుకింగ్ ఆయిల్, పేస్ట్, సోపు, షాంపూ ఇవన్నీ ఇప్పించి ఒక 3,000 బిల్లు చేసి మొత్తం ఒక క్యారీ బ్యాగ్ 100 PV చేశారు అనుకుంటా ఆ టైంలో. అది నా చేతికి ఇచ్చేసి పంపించారు. నాకు అనుమానం స్టార్ట్ అయింది. 3 డబ్బాలు ఇచ్చారు, వంట నూనె ఇచ్చారు, పేస్ట్, సోప్స్ ఇచ్చారు. నా ఇంట్లో కోల్గేట్ ఉంది, సంతూర్ సోప్ ఉంది, చిక్ షాంపూ ఉంది, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు నాకు? పక్కా మోసం చేశారా బాబా అనేది మనసులో ఒక మాట ఉంది. బస్సులో సీటు దొరకలేదు, ఒక చేతిలో వెస్టీజ్ క్యారీ బ్యాగ్, ఒక చేయేమో పైన ఆ దండను పట్టుకుంది. అలాగే ఉగులాడుతూ దగ్గర 70 కిలోమీటర్ ప్రయాణం అది. అలాగే వచ్చేసాను. ఇంటికి వచ్చి మనకు ఆలోచన ఒకటి వస్తుంది, ఏం జరుగుతుందిరా బాబా అని. పక్క పొంటి వాళ్ళకి అడుగుతాం, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం, పిఎంపీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం మనం. అలాగే తీసుకెళ్లి నేను కూడా వాళ్ళని చూస్తే వాళ్ళని రే ఇబ్బంది ఏం పని చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళన్నారు. నాకు ఇంకా భయం వేసింది. ఇట్లయితే కుదరదు. ఒక బ్రదర్ అన్నాడు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి డాక్టర్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళన్న చూపించంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన క్యారీ బ్యాగ్ ఇప్పకుండానే పక్కన పడేసింది. ఇక పిచ్చా, పాపకు 4 గ్రామ్ బ్లడ్ ఉంది, పాప చనిపోతుందని బెదిరించిండు. 3,000 మాయే, జేబులో రూపాయి లేదు. ఏం చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన అంతా ఏదేదో ఆలోచిస్తుంది. ఇది అది చెప్పి పాపనైతే చంపుకోను కదా అని ఆ లోపట ఆ వేదన వచ్చింది నాకు. ఏం చేయలేని పరిస్థితిలో లాస్ట్ కు ఆ డాక్టర్ గారు అన్నారు, పాపని నేను ఒక లెటర్ రాసిస్తా, నిజామాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళు, బ్లడ్ ఎక్కిస్తే బాగుంటుంది అన్న తర్వాత బ్లడ్ ఎక్కిస్తే ఆ బ్లడ్ బాగుంటుందో లేదో, అదొక ప్రాబ్లం వస్తే మా పరిస్థితులు ఏమైతాయో అని చెప్పి భయపడి వద్దులే అనుకొని మళ్ళా నేను నీలవర్ణ మేడం ఫోన్ చేస్తే భాస్కరి వాడిపి బాగుంటుందని కొద్దిగా ధైర్యం చెప్పింది. సరే తెచ్చింది ఎందుకు పాడేసుకుందాంలే అని చెప్పి వాడిపించాను. వారం రోజులు రోజు వాడిపియాలి, పనంతా మానేసిన ఆమెతోనే కూర్చుండాలి, ఆమెతోనే తినాలి, ఆమె తిప్పాలి పాపను. వారం రోజుల తర్వాత బెట నీకు ఎలా ఉందంటే, బాగుంది డాడీ, కొద్దిగా తినడం స్టార్ట్ అయింది, కొద్దిగా మంచిగా నిద్రపోతుంది, ఎడవడం పని చేసింది, కడుపు నొప్పిపోయింది, అది కొద్దిగా నాకు డెవలప్ చేస్తున్నట్టు అనిపించింది. మళ్ళా భీమగల్కి వెళ్తే, మా మండలంకి వెళ్తే
అలా టెస్ట్ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ డాక్టర్ తిడతాడేమని చెప్పేసి పక్కపొంటి చౌట్పల్లి మండలం ఉంటుంది, అక్కడికి వెళ్ళి టెస్ట్ చేస్తే విత్ ఇన్ 12 to 15 days మధ్యలో 4 గ్రామ్ బ్లడ్ 6 గ్రామ్ అయింది. 6 గ్రామ్ అయింది. చాలా హ్యాపీ అనిపించింది. ఆ మేడం ఐరన్ క్యాప్సూల్ రాసింది. తర్వాత మన దగ్గర ఐరన్ పోలిక్ డబ్బా చూపించాను మేడంకు. ఆమె మేడం ఒకటే అన్నది, సార్ నేను రాసించింది మీరు వాడిపియద్దు సార్, ఇవే మీ పాపకు వాడిపియండి, మాకు కూడా ఒక 2 డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి సార్ అని చెప్తే, ఆమె బిజినెస్ చేస్తలేదు కానీ ఆమె కింద దగ్గర 10,000 టీం ఉంది నాకు. ఆమె నా ప్రోడక్ట్ను ఆమె చెప్పడం వల్ల నాకు బాగా హ్యాపీ అనిపించింది. ఈ డాక్టర్ కరెక్ట్ నాకు చెప్పింది, ఎందుకంటే ప్రోడక్ట్ కూడా బాడీ మీద అలాగే పనిచేస్తుంది అని ఆలోచన చేశాను. కంప్లీట్ ఇప్పించాను. మా పాప ఈరోజు హెయిర్ హోస్టర్ లో ఉంది. బ్రహ్మాండమైన హైట్ పెరిగింది. అందవికారంగా ఉండే ఆమె మన ప్రోడక్ట్ ద్వారా చాలా బాగా తయారైంది. సూపర్. అసలు నేను అయితే ఈ ప్రోడక్ట్ ఇంత బాగా పనిచేస్తుందని అప్పుడు నమ్మాను నేను. సూపర్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ తో పాటు పని చేస్తూ మా మేడం టైలర్ చేస్తూ ఉంటది, ఆమెకు నేను ఇంట్లో హెల్ప్ చేస్తూ, అలా ఇది నేను ఉండవలసిన ఇల్లు. ఇలా వెస్టేజ్కి వచ్చాను. రైట్, ఇది ఇప్పుడు డబుల్ రోడ్ అయిపోయింది. రైట్, ఇది డబుల్ రోడ్ అయిపోయింది. ఇది నేను ప్రెసిడెంట్ గా ఉన్న ఇల్లు ఇది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆర్మూర్ లో ఉన్నాను. ఆర్మూర్ లో ఇల్లు పర్చేస్ కూడా చేశాను. రైట్, ఇది మా విలేజ్. బ్రహ్మాండమైన విలేజ్, చాలా అడవిలో మధ్యలో ఉంటది. 700 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడనే వెస్టేజ్ కార్లు 5 ఉంటాయి. మాకు 5 ఉంటాయి. మా దగ్గర క్రౌన్ డైరెక్టర్ ఉంటాడు నరేష్ సార్, వాళ్ళ ఫ్యామిలీలో 3. రైట్, ఇంకో బ్రదర్ ఉంటాడు తిరుపతి నాయక్ అని, ఆయనకొకటి నాకొకటి, మొత్తం 5 కార్లు ఉంటాయి ఇక్కడ. ఇది మా విలేజ్. రైట్, ఒకసారి ఆలోచన చేద్దాం. ఇది నా లైఫ్ జర్నీలో వచ్చిన ఒడిదొడుకులు. లైఫ్ జర్నీ ఎప్పుడైతే వెస్టేజ్ స్టార్ట్, ఇక్కడ చూడండి మీరు, 2003 నుంచి 2016 వరకు ఎన్నో ప్రయత్నాలు, ఫలితం మాత్రం రాలేదు. కానీ దేవుడు నా ప్రార్థన విని 2016 నవంబర్ 14న గొప్ప అవకాశం కల్పించాడు. అదే నంబర్ 1 కంపెనీ వెస్టేజ్. ఈ ఐడి చేయడం ఇక్కడ ఉద్దేశం ఉంది. నా బర్త్డే నవంబర్ 14 నా బర్త్డే. నేను సౌదీలో ఉన్నా. ఇక్కడ బర్త్డే పార్టీ మా ఇంటికాడ జరుపుకుంటామని మా చెల్లె మా బావ వచ్చారు. వాళ్ళు నా ఆధార్ కార్డు తీసుకుపోయి అదే నా జైన్ కొట్టేశారు. అంటే ఒకటి చెప్తాను బ్రదర్, నీకు పెళ్లి రోజు ఎవరన్నా ప్లాన్ చెప్పడానికి వస్తారు, నీకు బర్త్డే రోజు ఎవరన్నా ప్లాన్ చెప్పడానికి వస్తారు. రైట్, ఏదో మంచి రోజు ఉంది అని వస్తారు కదా, మేము పండగ హాలిడే ఉన్నాం మాకేం చెప్పకండి అని ఎల్లగట్టకండి. తెచ్చింది వెస్టేజ్ ప్లాన్ అయితే 2 చేతులతో గట్టిగా పట్టుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని గ్రోత్ లో నడిపిస్తుంది. రైట్, తర్వాత వెస్టేజ్ ఎప్పుడైతే నా లైఫ్ లోకి వచ్చిందో నేను వెనకడుగు వేయలేను. కంప్లీట్ గా నేను ముందుకు సాగడానికే ప్రయత్నం చేశాను. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, బిజినెస్ స్టార్ట్ చేస్తారు, వెనక తట్టు తిరిగి చూస్తారు. ఈ వెనక తట్టు చూడండి, దాంట్లో వెళ్తూ ఉన్నాను. ఎన్ని ఆటంకాలు తెలుసా, చాలా ఆటంకాలు వచ్చాయి. బ్రోంజ్ లెవెల్ అయిపోయింది. ఫస్ట్ మంత్ బ్రోంజ్ అయింది, సెకండ్ మంత్ నాన్ క్వాలిఫైడ్. ఏంది డబ్బులు రావా? అయ్యో ఒక్కసారి అయితేనే వస్తుంది కదా. మనం చేసేది పని, మనం చేసేది బిజినెస్ అంటే నాకు అర్థం కాలేదు. అప్పుడు స్టార్ట్ చేశాను. సిల్వర్ అయ్యింది, గోల్డ్ అయ్యింది. చూడండి, బ్రోంజ్, సిల్వర్, గోల్డ్. ఇంట్లో ఏమైనా ఉంటే దయచేసి మీరు గమనించండి. మీకు నేను చెప్పే విషయం ఒకటి, డియర్ లీడర్స్, మీరు మంచి అసోసియేషన్ లో ఉన్నారు, మీకు ఆల్రెడీ సలహా ఇచ్చి ఉంటారు. నేను మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను. బ్రోంజ్, సిల్వర్, గోల్డ్ వీళ్ళు చాలా క్రిటికల్ అయిన పరిస్థితిలో ఉంటారు. వీళ్ళు అనుకున్నంత చెక్కు రాకపోవచ్చు, వీళ్ళు అనుకున్నది సాధించలేకపోవచ్చు. చేద్దామా వద్దా అనే ఆలోచన తట్టి ఉంటది వీళ్ళకి. దయచేసి మీరు గమనించండి. ఈ 3 స్టేజ్ని మీరు ఎప్పుడైతే దాటి స్టార్ అవుతారో అప్పుడు మీ లైఫ్ లో కంప్లీట్ మార్పు జరుగుతుంది. ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్, ఇంకో స్టెప్ నుంచి ఇంకో స్టెప్, ఇంకో స్టెప్ నుంచి ఇంకో స్టెప్ ఎక్కడానికే ప్రయత్నం చేయండి. అది ఎక్కాలి అంటే 1 to 1 ఎక్కువ చేయాలి. అది ఎక్కాలి అంటే మీటింగ్ అటెండ్ కావాలి. అది ఎక్కాలి అంటే మనం లీడర్లకు తయారు కావాలి. అది ఎక్కాలి అంటే మనం ఖచ్చితంగా మన టీంను మనమే లీడ్ చేసుకుని ముందుకు వెళ్లే విధంగా తయారు కావాలి.
బ్రోంజ్ దశ నుంచే నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. స్టార్కి వచ్చేసాను. స్టార్కి వచ్చేసిన తర్వాత 2 మంత్ హ్యాపీగా క్వాలిఫై అయిపోయా. 3వ నెల క్వాలిఫై కావాలి. ఒక లెగ్గులో తమ్ముడు ఉంటాడు, మిగతా లెగ్గులో వేరే ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉన్న లెగ్ క్వాలిఫై అయింది, తమ్ముడు ఉన్న లెగ్ క్వాలిఫై కాలేదు. 15వ తారీఖు నాడే మాట్లాడాను, తమ్ముడు ఈ నెల కొద్దిగా ఫోకస్ చేయరా, పని చేయరా, బాగుంటది. ఎందన్నా 20-25 కంప్లీట్ అయిపోతుంది అన్నాడు. తమ్ముడే కదా చేస్తాడు. 26 నాకు తమ్ముడు అంటాడు, అన్నా నేనెందుకు చేస్తానన్నా, నాకేం అవసరం వచ్చింది, వెస్టీజ్ కంపెనీ నా కంపెనీ, ఇది కాకుండా ఇప్పుడు చేసుకుంటానా, నేను నాకు అవసరం అని చెప్పేశాను. చల్లటి చెమటలు వచ్చేసి, ఇది స్టార్ లో ఉన్న లీడర్లకు అర్థమవుతుంది పరిస్థితి ఏందో. ఏం చేద్దాం, మన వల్ల కాదా ఇది. అప్పటికే నేను ఆర్మూర్లో ఉన్నా. వద్దులేగా, మనకు మోటార్ వెండింగే బెస్ట్ ఏమో అనిపించింది. కొన్నిసార్లు లీడర్స్ మనం ఇదే ఆలోచన కలిగి బయట వెనక అడుగేస్తాం. తప్పుడు నిర్ణయం అని మనకు అనిపించదు అది అప్పుడు. కానీ నా భాగస్వామి మా మేడం చాలా గ్రేట్. ఆమె నాకు టైలర్ కుడుతూ డబ్బులు ఇచ్చేది, టైలర్ కుడుతూ నాకు ప్లాన్ పంపించేది, చాలా కష్టపడేది. ఒక రోజు అడిగింది, వెస్టీజ్ లో డబ్బులు వస్తాయా సార్ మనకు అన్నప్పుడు, మన గ్రేట్ లీడర్ మంజునాథ్ సార్ కరీంనగర్కి వచ్చాడు. ఒక రోజు ఆ మీటింగ్ లో నేను పెట్టిన తర్వాత మళ్ళీ సంవత్సరం నాకు డబ్బులు ఇచ్చింది. ఆమె దగ్గరకు వచ్చి కూర్చున్నాను, ఇలా సోఫా మీద ఇలా ఊరికేశాను. ఏమైంది సార్, చాలా డల్ ఉన్నారు, ఏమైంది అని అడిగింది. ఏం లేదమ్మా, మనసు బాగులేదు అని అన్నాను. ఏమైంది చెప్పు అన్నది. ఒక లెగ్గు క్వాలిఫై అవుతలేదు, తమ్ముడు పని చేయనన్నాడు. పరిస్థితి ఏందో నాకు అతలకొతలం అనిపిస్తుంది. మనం తిరిగి నేను మళ్ళా మోటార్ వెయిటింగ్ చేసుకుంటా అని చెప్పిన తర్వాత, గవ్వని ఆలోచనలు ఎందుకని, పైవాడు అవన్నీ చూసుకుంటాడు, మన ఆలోచన మంచిగా ఉంటే అన్ని జరిగిపోతాయి, నువ్వు చికెన్ తీసుకురాపో వండుకుందాం అన్నది. నేను బాధలు ఉంటే చికెన్ అంటావింది అన్నాను. ఏం చేద్దాం మరి, పైవాడికి అప్పచెప్తే అంతా చూసుకుంటాడు ఆయన, వేరు చేద్దాం నైట్ లో. మనసు మారకపోదా, తమ్ముడు మనసు మారుతుంది అనుకుంటున్నాం మేము అని అనుకొని, నేను అట్లాగే నా కంట్లకి వెళ్ళి నీరు కారాయి, నాకు నిద్ర వచ్చేసింది. ఆ సోఫా మీద అలాగే పడుకున్నాను. నేను చికెన్ ఏమి తీసుకురాలేను, కానీ ఇంట్లో ఉన్న గుడ్లు అండేసి చపాతీ చేసి తిని వేరు చేసుకున్నాం, పండుకున్నాం. పొద్దున మా గ్రేట్ లీడర్ ప్రశాంత్ సార్ ఫోన్ చేశాడు, భాస్కర్ నీ బాధ అంతా పైవాడు విన్నట్టున్నాడు రా, పైవాడు విని బాలి సార్ మనసు మార్చినట్టున్నాడు. ఈ మంత్ ఎండింగ్ లో 27, 28, 29 డబుల్ పీ పెట్టాడా, నువ్వు పని చేసుకో అన్నాడు. అప్పటికే నా చేతిలో 20,000 బిజినెస్ ఉంది, ఇంకో 10,000 బిజినెస్ కష్టపడితే ఖచ్చితంగా లేకు క్వాలిఫై అవుతుంది. రైట్, రాకేష్ బ్రదర్ ఉంటాడు ఇక్కడ ఆర్మూర్ల దగ్గర, ఆయన నాకు సపోర్ట్ చేశాడు. ఇంకో 10,000 బిజినెస్ కంప్లీట్ గా ఆ నెల స్టార్ క్వాలిఫై అయింది. డియర్ లీడర్స్, ఉంటే నువ్వు వేసే అడుగు నిజమని నీకు తెలిస్తే, నేను ఒకటి మాత్రం చెప్పగలను, నీ మనసు మంచిదైతే, నీ ఆలోచన విధానం ఉంది చూడు, అది స్ట్రాంగ్ అయి అది నేను బలవంతం చేస్తే, నీ మనస్సును అది మంచిది అనిపిస్తే, నువ్వు నమ్ముకున్న దైవం ఖచ్చితంగా ఎవరికన్నా సాయం చేస్తుంది. పొద్దున్న నేను ఆ ఉమాశంకర్ సార్తో మాట్లాడుతున్నప్పుడు, సార్ ఈ రకంగా కాకుండా దేవుడు ఇంకో రకంగా కూడా సాయం చేస్తాడు సార్ అన్నాడు. ఆ రకంగా ఖచ్చితంగా మిమ్మల్ని ఖచ్చితంగా
పైవాడు ఖచ్చితంగా సాయం చేస్తాడనే మైండ్ సెట్ కలిగి ఉండండి. ఎవరు వస్తారు, ఎవరు పోతారు. ఎవరు సాయం చేస్తారు, ఇంకొకరు సాయం చేయరు. కానీ నా లైఫ్ లో బాలేసారు మనసు మారి ఆ నెల డబుల్ ఫీ పెట్టడం వల్ల నేను స్టార్ క్వాలిఫై అయ్యాను. 4 నెలలు బాగా కష్టపడ్డాను. ఇంత సెట్ అయిపోయింది. కార్ తీసుకున్న తర్వాత ఎవరైతే ఎవరైతే చెయ్యమన్నారో వాళ్ళే కంగ్రాచులేషన్ అని మెసేజ్ చేసిన తర్వాత అనిపించింది, పబ్లిక్ ఇలా కూడా ఉంటారా అనిపించింది. దయచేసి గమనించండి. మంచి మనసు కలిగి మీరు పని చేయండి. అయినా కాకపోతే ఇంకో అయినా కాకపోతే ఇంకో అయినా ఎవరైనా వస్తారు మీతోని, నువ్వు మాత్రం సక్సెస్ అవుతావు. సక్సెస్ అవుతాననేది బ్రెయిన్ లో ఉంటే ఎవరో తోడవుతారు బ్రదర్, ఎవరో తోడవుతారు. ఆ తోడవ్వాలంటే నువ్వు గట్టిగా నిలబడి వెనక అడుగుకూడదని ఆలోచన. వెనక తట్టు చూడకు. నీ గోల్, నీ విజన్ వైపు చూడు. ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. రైట్. తర్వాత వెనక లాగేటోళ్ళు కూడా ఉంటారు, ముందొచ్చి అడ్డు నిలబడే వాళ్ళు కూడా ఉంటారు. జడియకు. ఖచ్చితంగా సక్సెస్ అనేది నీ పాదాల దగ్గరికి వస్తుందంటే నీ ఇంటెన్షన్ ఒకటే, నేను సక్సెస్ అవుతా, నేను సక్సెస్ అవుతా, నేను సక్సెస్ అవుతా, సక్సెస్ అవుతా. అంతే. నీ పని మీద ఫోకస్ చేయి. ఖచ్చితంగా సక్సెస్ నీ దగ్గరకు వచ్చే ఆ సక్సెస్ టాటా నెక్సన్ టాప్ మోడల్ కార్ ను తెచ్చిపెట్టింది. విలేజ్ లో ఎవరికి లేదు ఇది. 700 జనాభాలో ఎవరికి లేదు. ఈ కారు కొనాలన్నా ఇప్పటికి భయం పుట్టాలి వాళ్ళ. అటువంటి కారును కొన్నాను నేను. రైట్. ఎంత బాగుంటదంటే సన్ రూఫ్ ఓపెన్ చేసి పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చాడు నాకు. పైవాడు వెస్టీజ్ నా చేతికి ఇచ్చాడు, వెస్టీజ్ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చింది. దయచేసి ఈరోజు వెస్టీజ్ లో ఉన్న వాళ్ళు మీరు చాలా అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. పూర్వ జన్మలో ఏదో మీ తల్లిదండ్రులు, మీ తాతలో ఎవరో ఒకరు మంచి పని చేశారు కాబట్టి ఇది మీ దగ్గరకు వచ్చిందని మీరు అనుకోవాలి. ఇప్పుడు వదిలేయకండి, వదిలేసి పారిపోకండి. నిలబడండి, స్ట్రాంగ్ గా నిలబడండి. ఖచ్చితంగా నాలాగా ఒక ముఖ్య భాస్కర్ లాగా మీరు కూడా తయారవుతారు. రైట్. ఇది ఇది నా ఫ్యామిలీ సార్. ఈ పాప మొదటిగా నాకంటే నిలబడ్డ పాపని ఈరోజు హెయిర్ హోస్టర్. రైట్. ఆల్రెడీ ఇండియన్ సారీ ఇండిగో ఎయిర్లైన్స్ లో ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయింది. జాబ్ కు ప్రిపేర్ అయింది, వెళ్తుంది ఆల్రెడీ. ఇది మా పాప సార్. ఈ పాప ద్వారా వెస్ట్ నాకు వచ్చింది. ఇప్పటికంటది, డాడీ ఏది వచ్చినా అది నా ద్వారానే వచ్చింది అంటది. నువ్వు లేకపోతే నాకెక్కడికి పెట్టా. ఎందుకంటే తెలుసా, ప్రాబ్లాలు మంచిగా వస్తాయి డాడీ. ఆ రోజు నాకు ప్రాబ్లం రాకపోతే వెస్టీజ్ మన చేతికి వచ్చేది కాదు కదా. నిజమే. కష్టాలు అన్ని మన మంచి కొరకు వస్తాయి. కష్టాలు అన్ని మన మంచి కొరకు వస్తాయి. నేనైతే అదే ఆలోచిస్తాను. పైవాడు నా చేతిలో కష్టం పెట్టాడంటే అది నా మంచికే, నేను ఇంకా స్ట్రాంగ్ గా నిలబడడానికి. రైట్. ఇది నా మొదటి చెప్పు. మీకు ఆల్రెడీ హైయెస్ట్ చెక్ కింద అప్లోడ్ చేయలే, నేను కొద్దిగా బిజీ అయ్యాను. ఇది పాత చెక్ చూపిస్తాను. అది దీనికంటే 2,32,277 రూపాయలు ఉంది అది. ఇది నా హైయెస్ట్ చెక్ అంటే పెద్ద చెక్. రైట్. ఇది ఇక్కడ ఇది సార్, ఇది ఈ మంత్ నుంచి 1,00,00,000 దాటింది సార్. 1,22,480 రూపాయలు వచ్చినాయి మొత్తానికి ఈ నెల నుంచి. వెస్టీజ్ ద్వారా సంపాదించుకున్న డబ్బు అంతా ఇది. డియర్ లీడర్స్, గుడ్ మార్నింగ్. మనం ఒకసారి ఆలోచన చేస్తే మనము ఇంకా కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి నాకు. ఇంకా కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్ సాధించడానికి చిన్న ఇది చెప్పేసి నా సెషన్ నేను క్లోజ్ చేస్తా. ఇంకా గోల్స్ ఉన్నాయి. మీకు కూడా గోల్ రాసుకోవాలి. ఈ గోల్ అనేది మీరు బయట ఖచ్చితంగా పంపించాలి. చూడండి, 2026 జనవరి 10వ తారీఖున నా చెక్ ఇలా వస్తుందని నేను కంప్లీట్ గా రాసుకున్నాను. దాని కొరకే పనిచేస్తున్నాను. 25,10,10,717 రూపాయలు 100% వస్తుంది. మీరు పెట్టుకున్న గోలు మీకు క్లారిటీ ఉండాలి. చాలా మంది వెస్టీజ్కి వస్తారు, క్లారిటీ లేకుండా వస్తారు, ఏం జరగకుండా వెళ్ళిపోతారు. క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే మనం గమ్యాన్ని చేరుకోలేము. దయచేసి మీరు క్లారిటీ కలిగి ఉండాలనేది నా ఉద్దేశం. రైట్. అదేవిధంగా డ్రీమ్ హౌస్ ఇది కట్టాలి. నేను ఇప్పుడు కొన్నది కాదు, ఇది కట్టాలి.
రైట్. అదే విధంగా రేంజ్ రోవర్ లగ్జరీ కార్ ఇది తీసుకోవాలి. రైట్. ఇంకా 250 గ్రాముల గోల్డ్ తీసుకోవాలి. చూడండి, ఇవన్నీ సాధించాలంటే నేను, మీరు, వెస్టీతో ఉన్న వారు నమ్మకమైన బృందాన్ని తయారు చేయాలి. చూడండి, ఇది చూడండి, మీరు ఇక్కడ ముగ్గురు ఉన్నారు. టీంలో ఇటువంటి ముగ్గురు ఉంటారు. మనం వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు తెలుసా? రే, ఈ రోజు రంజిస్తార్ టీము అంత హ్యాపీగా నడుస్తుంటే నేనే కారణమేమో అనుకుంటారు వీళ్ళు. ఈ రాజుల వీళ్ళు మాట్లాడుకుంటున్నారంట, రాజ్యం ఇంత బాగా నడుస్తుంటే నేనే కారణం రా, నేనే కారణం రా, నేనే కారణం అని మాట్లాడుకుంటున్నారంట. కానీ ఇది మాట రాజుకు వినబడ్డది. రాజు అనుకున్నాడు, అరే ఎవరు కారణం ఇందులో అసలు అని చెప్పి ఆ ముగ్గురిని పిలిచాడు. మీరు ముగ్గురు రండిరా అన్నాడు. ముగ్గురిని పిలిచి, మీరు ఈ రోజు ఏం చేయండి అంటే బయటికి వెళ్ళండి, మీరు ఒక గంప పండ్లు ఏరుకొని రండి తోటకు వెళ్ళేసి అని చెప్పేసి ముగ్గురు చేతిలో 3 గంపలు పెట్టేసి పంపించాడు. 3 గంపలు పెట్టి పంపించిన తర్వాత వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. ముగ్గురు వెళ్ళి మొదటి వాడు అనుకుంటున్నాడట, 3 గంపల పండ్లు ఒకటే రోజులో రాజు తింటాడు ఏంది అని. ఆడు మధ్యాహ్నం వరకు వండుకొని మధ్యాహ్నం తర్వాత లేచి ఒక బుట్టలో కింద కొచ్చర నింపేసి పైన మంచి మంచి పండ్లు పెట్టుకున్నాడు. ఇంకొకడు 4 గంటల వరకు పట్టుకున్నాడు. వాడు మట్టి పెట్టేసి, బరువు రావాలి కదా, బరువు మట్టి పెట్టేసి పైన ఇంకో పండ్లు కొన్ని మంచి పెట్టేసి తీసుకొచ్చాడు. ఇంకో ఆయన మాత్రం నమ్మకంగా కంప్లీట్ మంచి పండ్లు ఏరుకుంటా దేంత వరకు చేశాడు. వీళ్ళు ముగ్గురు గంప నింపుకొని రాజుగారి దగ్గరకు వచ్చారు. రాజుగారి దగ్గరికి వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే వచ్చారో రాజుగారి వీళ్ళ చేతికి బేడీలేసేసి వీళ్ళని సేల్లో పాడేసేయమన్నాడు. జైల్లో సేల్ ఒక రూమ్ లో వాడేయండి. వీళ్ళతో మాట ఏమన్నాడు తెలుసా? ఈ రోజు నుంచి పండ్లు మీరు నెల రోజుల వరకు తిని తర్వాత బయటికి రండి అని చెప్పేసి లోపటేసేసాడు. ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళే ఈ రాజ్యాన్ని సరిగా కాపాడుతున్న వాళ్ళు అని తెలిసి లాకేసేసిన తర్వాత ఈ మధ్యాహ్నం వరకు పండుకున్న వరకు అర్థమైంది, వీడు తిన్నాడు. మధ్యాహ్నం తర్వాత అంటే 4 రోజుల తర్వాత పండ్లు అయిపోయినాయి, మిగతా రోజులు ఖాళీ ఉన్నాడు, వీడు చచ్చిపోయాడు. ఇంకొకడు మట్టిలో కొన్ని కచ్చర పండ్లు అవి ఇవి నింపుకున్నాడు, వాడు జబ్బుతో బయటకు వచ్చాడు. ఇంకొకడు మంచి పండ్లు ఏరుకున్నవాడు మాత్రం ఆరోగ్యంగా బయటకు వచ్చాడు. డియర్ లీడర్స్, ఈ పండ్లు ఏమైనా డౌన్ లైన్, ఈ పండే మన టీం. మన టీంలో ఎవరు కచ్చారగా ఉన్నారు, ఎవరు పొల్లుకున్నారు, ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు, మనమే గ్రహించాలి. మంచి టీంను కట్టాలి. మంచి టీం అంటే తెలుసా, క్రాస్ స్పాన్సరింగ్ చేస్తే మంచి టీం కాదు. ముఖ్య భాస్కర్ దగ్గర పనిచేయడు మీ దగ్గరకు వచ్చి పనిచేస్తాడు, వెళ్ళి రంజిస్తార్ దగ్గర పనిచేయడు నా దగ్గర పనిచేస్తాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. టీములు మారేవాడు నేనేమంటాను తెలుసా, పుచ్చిపోయిన పండు లాంటి వాడు. మీరు ఒక పని చేయండి, ఒక పండును తీసుకొని ఆ గోడకు ఈ గోడకు 4 గోడ కట్టండి, కొట్టండి, దానికి 4 దగ్గర దెబ్బలు తగిలిసరికి లాస్ట్ కాదు మురుగు పెడుతుంది, మురుగు అవుతుంది. టీంను చేంజ్ చేసేవాడు కూడా ఇటువంటి వాడే, కంపెనీలు చేంజ్ చేసేవాడు కూడా ఇటువంటి వాడు. ఇంకా నేను ఇంకో పేరు పెట్టాను వాళ్ళకు, కోతి నెట్వర్కర్. ఈ కోతి కూడా మనల్ని మనసు పెట్టలేదు. ఇది కూడా చెత్తే. నాణ్యతగా నమ్మకంగా పనిచేసే లీడర్లను మనం తయారు చేస్తే ఖచ్చితంగా మనం గ్రోత్ అవుతాం. మంచి పనులు ఎదుర్కోండి, మంచి పనులను కట్టండి, మంచి టీం, రైట్. అదే విధంగా మంచి టీం కట్టుకుంటే మనం అందరం ఖచ్చితంగా గ్రోత్ అవుతాం. అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, రైట్. నా సెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నేను మీకు కావలసిందే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకెప్పుడన్నా పైవాడు కనికరిస్తే లైవ్ లో మంచి సెషన్ చేద్దాం, రైట్. విష్ యు వెల్.